ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రంపై ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా ఒక ముసలి క్రూరుద్ధుడు ఎన్ని రకాల నీచ నికృష్ట రాజకీయాలకు పాల్పడతాడో పదవి కోసం, గద్దె కోసం, తన కుటుంబ నేపథ్యాన్ని కాపాడుకోవడం కోసం ఎన్ని రకాల కుయుక్తులు పన్నుతాడో, జనాన్ని దగా వంచన మోసం చేసి ఎన్నిసార్లైనా తన కోసం పాకులాడుతాడో కనబడుతుంది. ముఖ్యంగా తనకు వైరిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలను నిలువుగా చీల్చి వాళ్ళ కుటుంబ సభ్యులనే తెరపైకి తీసుకొచ్చి వారిపైన దుష్ప్రచారం చేయించడం అనే ఒక నీచమైన రాజకీయ క్రీడకు ఆయన ఎప్పుడో తెరలేపాడు. కానీ తాజాగా ప్రజలు గుర్తిస్తున్నది మాత్రం ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఆయన చెల్లెలను ఎగదోశాడు. జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలతో వారు దూసుకుపోయేలా తెర వెనక నాటకం తతంగం ఆడిస్తున్నాడు. సరే, జగన్మోహన్ రెడ్డి వీటిని సీరియస్గా పట్టించుకోలేదు. ఒక్కసారి కడప సభలో వాటికి దీటైన సమాధానం ఇచ్చారు అంతే. కానీ అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ, ప్రతి అభ్యర్థి విషయంలోనూ ఇదే రకమైన వ్యూహరచనతో ముందుకెళ్తున్నాడు చంద్రబాబు. ఉదాహరణకి రత్నపల్లి అభ్యర్థి అంబటి రాంబాబు కుటుంబంలో ఉన్న గొడవలతో మనకేం పని? ఓటర్లకు ఏమైనా సంబంధం ఉందా? అసలు ఓటర్లు రాంబాబు కుటుంబానికి సంబంధం ఏంటి? ఆయన కుటుంబం, ఆయన వ్యక్తిగత విషయాలు, ఆయన రాజకీయ ఇది అంతా వేరు కదా. ఆయన అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతినిధిగా ఏం చేయబోతున్నాడు, ఏం చేశాడు అన్నది వరకే ఓటర్లకి కన్సర్న్, ఓటర్లకు సంబంధించిన విషయం. ఆయన మంత్రిగా ఏం చేశాడు అంతవరకే. కానీ ఆయన కూతురు, అల్లుడు గత 4 ఏళ్లుగా విడిపోయి కోర్టు కేసుల్లో ఇరుక్కొని, కోర్టుల్లో కేసులు పెట్టుకొని ఒకరినొకరు నిందించుకుంటూ గందరగోళం ఏర్పడిన పరిస్థితుల్లో ఆ అల్లుడిని తీసుకొచ్చి మాట్లాడిస్తాడా? ఎంత నీచుడు అనుకోవాలి చంద్రబాబు. అసలు కనీస మానవత్వం కూడా. అసలు ఈ రాజకీయాలతో వాళ్ళకేం సంబంధం? అక్కడే కాదు, పిఠాపురంలో ముద్రగడ పద్మనాభం కూతుర్ని తీసుకొస్తాడు. ఆ అమ్మాయి రాజకీయాల్లో చేరాలంటే చేరచ్చు, లేదా రాజకీయాలు మాట్లాడాలంటే మాట్లాడచ్చు. నేను ముద్రగడ పద్మనాభం కూతురుని అని డయాస్ మీదకి వచ్చి, లేదా ఆమె ముద్రగడ పద్మనాభం కూతురు, తనేదో హీరో, ఒళ్ళు విరిచి నేను మీ నాన్న దగ్గర తీసుకుపోతా, ఆయన తీసుకుపోయేదేంటి అంటే, ఇక్కడ కుటుంబ రాజకీయాలను, కుటుంబ నేపథ్యాన్ని భ్రష్టు పట్టించి కూడా తన రాజకీయ లక్ష్యాలను చేరుకోవడానికి వెనుకాడడు అనేది ఖచ్చితంగా చంద్రబాబుకు సంబంధించినటువంటి అంశం. ఎక్కడి దాకా ఎందుకు ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నాం? అసలు ఆయన నేపథ్యమే అది కదా. ఎన్టీఆర్ కుటుంబాన్ని నిలువుగా చీల్చిన దగాకోరు ఎవరు? వెన్నుపోటుదారుడు ఎవరు? ఆయన తన రాజకీయ లక్ష్యం చేరుకోవడం కోసం, సాధించడం కోసం లక్ష్మీపార్వతిని బూచిగా చూపి నీచంగా ఎన్టీ రామారావుని నైతికంగా పతనం చేసి ఆత్మక్షోభకు గురై మరణించేట్టు చేసిన వ్యక్తి ఎవరు? ఆ కుటుంబంలో చీలిక తెచ్చి రెండుగా చీలిపోయి 2 పక్షాలుగా ఒకరికొకరు కనీసం మాట్లాడుకోలేని పరిస్థితి కూడా తీసుకొచ్చిన నీచ రాజకీయ చతురుడు ఎవరు? తన అవసరానికి ఎవరినైనా కాడు పట్టుకుంటాడు, ఎవరితో అయినా మాట్లాడిస్తాడు, ఏ ఎత్తుగడైనా వేస్తాడు, ఏ గంగలో దూకడానికైనా సిద్ధపడతాడు.
తన అవసరం కోసం ఏదైనా చేసేటువంటి దగాకోరు, వంచకుడు ఎవరు? ఇక్కడ కుటుంబాలని, ఈ 2-3 కుటుంబాలు మనం ప్రస్తావించడమే కాదు, అనేక కుటుంబాల్లో ఇలాంటి చిచ్చులే పెట్టి కుటుంబ సభ్యులను తెర మీదకు తీసుకొచ్చి వారి చేత వైరిపక్ష అభ్యర్థులను తిట్టించడం ద్వారా ఓటర్లు ఓట్లేస్తారనుకుంటే అంతకంటే సిగ్గుచేటు మరొకటి లేదు. మన ప్రతిపక్ష అభ్యర్థిని మనం తిడితే లేదా వ్యక్తిగత విమర్శలు చేస్తే లేదా వారి కుటుంబ సభ్యుల ద్వారా బూతులు తిట్టిస్తే ఓట్లు పడతాయా? ఇక్కడ రాజకీయ పార్టీలు ఉన్నాయి, రాజకీయ లక్ష్యాలు ఉన్నాయి, రాజకీయంగా వారు చేసిన కార్యక్రమాలు ఉన్నాయి, ప్రజల్లో వారి పట్ల ఒక రకమైనటువంటి నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది. వీటన్నిటినీ చెరిపేయడానికి ఈ రకమైన నీచ ఎత్తుగడలు, నికృష్ట రాజకీయాలు చేయాలా? అనేక మంది అభ్యర్థుల కుటుంబాల విషయంలో ఇదే రకమైన ఎత్తుగడలు సాగుతున్నాయి. అదొకటే కాదు, ఒకే పేరుతో ఉన్న అభ్యర్థులని రంగంలోకి దించుతాడు చంద్రబాబు. ఉదాహరణకి విడుదల రజని అని ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి మరి ఆమె చేత నామినేషన్ వేయించడానికి ప్రయత్నించిన నికృష్ట రాజకీయులు ఎవరు? ఆమె కథే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు 25-30 మంది ఒకే పేరుతో ఉన్నటువంటి వ్యక్తులను, మహిళలను తీసుకొచ్చి నామినేషన్లు వేయించినటువంటి నీచుడు ఎవరు? సో ఇక్కడ మనం ఇంతగా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఫెయిర్ పాలిటిక్స్. దాదాపు నీల సంజీవ్ రెడ్డి నుంచి, కాసు బ్రహ్మాందరెడ్డి నుంచి, దామోదరం సంజీవయ్య నుంచి, పివి నరసింహారావు నుంచి, జలగం వెంకటరావు నుంచి, మర్రి చెన్నారెడ్డి, టి అంజయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎంతమందిని చూసినా వీళ్ళు ఫెయిర్ పాలిటిక్స్ చూశారు కానీ, ఫెయిర్ పాలిటిక్స్ చేశారు కానీ ఇంత నిష్ఠదరిద్ర పాలిటిక్స్ ఎవరు చేయలేరు. అందువల్ల ప్రత్యేకంగా ఇలాంటి అంశాలను మాట్లాడుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ఇలా కొనసాగడానికి ప్రధానమైనటువంటి శక్తులు, వ్యక్తులు తెర వెనుక ఉన్నారు. వాళ్ళెవరో ఆ ఎల్లో మీడియా సంస్థలేంటో, ఆ సంస్థల యాజమాన్యాలేంటో, ఆ సంస్థల్లో ఏ వ్యక్తులు, ఏ శక్తులు ఈ నీచ నికృష్ట రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయో ప్రజలందరికీ తెలుసు. సో ఇప్పటికైనా ఇలాంటి అంశాల విషయంలో ఓటర్లు పొరపడరాదని, పొరపాటున కూడా తప్పుడు నిర్ణయం తీసుకోకూడదని, భ్రమంలో మునిగిపోకూడదని విజ్ఞప్తి చేయటం తప్ప ఎవరూ ఏమీ చేయలేరు. చూద్దాం ఏం జరగబోతుంది.